హలో హలో ఎవరండి? అన్న ప్రైజ్ అన్నా. హాయ్ బ్రో. ఎక్కడి నుంచి అన్న మాట్లాడుతుంది? మీరెవరండి? హలో హలో ఎవరండి మీరు? నేను చెప్తాను ఎవరు అని. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారన్న? మీ వీడియో చూస్తాను, అందుకే ఫోన్ చేశాను. అవతల వాళ్ళకి ముందు పరిచయం చేయడం అలవాటు చేసుకొని మాట్లాడాలి. మీరు నాకు కాల్ చేసి మీరు ఎక్కడ ఉన్నారు అంటే నేను ఎలా చెప్తాను మీకు? అన్న ఇప్పుడు మీ ఊరు చెప్పినంత సరేలే అన్న, అవన్నీ అనవసరం. కానీ సరేనా, మీరు యూట్యూబ్ ఛానల్లో మీ ఒక బాధ ఏంటన్నా? అదే ఫోన్ చేసి ఏ ఆన్సర్ చెప్పలేదు పాస్టర్ గారు. బైబిల్ ఇది ఒక సెక్స్ బుక్ అని, బైబిల్ ఒక బూతులు ఉన్నాయని ఏమున్నాయి నాకు చూపించాను అన్న, చూస్తాను. నేను కూడా చూసి మీ దగ్గర తెలుసుకుంటానన్నా. ఎవరు చెప్పారు సెక్స్ బుక్ అని చెప్పేసి? మీరే కదా కరుణాకర్ సుబ్రహ్మణ్యం ఏది చూపించు, నాకు నాకు అది చూపించు. ఎందుకు ఓకే మొత్తం చూడకుండా మాట్లాడతారు? ఎప్పుడన్నా నా మాట వచ్చింది అసలు నా దాంట్లో నుంచి? మీరు పాస్టర్ గారితో మాట్లాడారు కదా, నాకు పలానా డౌట్ ఉన్న పాస్టర్ గారు అన్నానా నేను అన్నాను ఆ మాట? సెక్స్ బుక్ అని చెప్పేసి అన్నానా నేను? టెక్స్ట్ బుక్ అనలేదన్నా. మరి ఎందుకు పిచ్చి పిచ్చిగా ఏమంటే మాట్లాడుతా ఉన్నారు, అబద్ధాలు ఆడుతున్నారు? ఏంటి నీ బాధ ఏంటి చెప్పు ఇప్పుడు? చెప్పు నీ బాధ ఏంటి చెప్పు. నువ్వు ఫోన్ చేసి అంత కాదు అవతల వ్యక్తితో ఎలా మాట్లాడాలి ఏంటి అనే కామన్ సెన్స్ లేకుండా ఏడుంటావు నువ్వు, ఎవరుంటావు, ఏడుంటావు, ఏంది నీ బాధ అని చెప్పేసి అంటే నీ బాధ ఏంటి? ప్రసాద్ మాట్లాడుతుంది ఇప్పుడు. కోపం ఎందుకన్నా మీరు కోపం తెచ్చేలా మాట్లాడుతా ఉన్నారు కదా. మీరు క్రిస్టియన్ కదా, మృదువైన మాట క్రోధమును చల్లార్చును నేను తెలుసా? అది కాదన్న, బైబిల్లో డౌట్ ఉంది అని పాస్టర్ అని అడిగారు కదా, అంటే ఇంకా బైబిల్ మీద కరుణాకర్ దగ్గరికి వెళ్ళారు కదా, ఇంకా బైబిల్ తప్పుడు బుక్ అన్నట్టుగా ఆ ఉద్దేశం మాట్లాడతాను కానీ మీరు అనలేదన్నా. మరి నేను ఎప్పుడన్నా సెక్స్ బుక్ అని ఎందుకు అబద్ధాలు ఆడుతా ఉన్నారు మీరు? నువ్వు అన్నావని చెప్పాను. ఇప్పుడు కాల్ రికార్డింగ్ ఉంది. ఇప్పుడు నేను అన్నానా అది నేను సెక్స్ బుక్ అని చెప్పేసి అన్నానా? చూపించి నాకు ఎక్కడన్నాను నేను? ఇప్పుడు రామాయణ మొత్తం చూస్తే రాముడు సీత ఏదైనా మాట్లాడుతున్నావు. ఇప్పుడు నేను అనలేదని చెప్పాను కదా. అనలేదు అని చెప్పాను కదా. నేను తెలియ అర్థం ఇంగ్లీష్ చెప్పమంటావా? నువ్వు అనలేదు కదా. నేనేమంటానంటే బైబిల్ మీద డౌట్ ఏంటి అని అడిగిన మామూలుగా. అంటే ఫస్ట్ నేనేమన్నా టెక్స్ట్ బుక్ బూత్ బుక్ అంటే మీరు కరుణాకర్ సుబ్రహ్మణ్యం దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నారు కదా, ఈ లెక్కలో మీకు ఇంకా బైబిల్ తప్పుడు బుక్ కదా అని ఆ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు. మీరు అనలేదు. అడగండా? ఓకే ఇప్పుడు చెప్పండి, ఏంటి మీ బాధ ఏంటి చెప్పండి. నాకేం బాధ లేదు, మీ బాధ ఏంటో చెప్పండి. నా బాధ ఏం లేదండి, మీరే బైబిల్ మీరు బాధపడి ఫోన్ చేశారు కదా అందుకే అడుగుతున్నాను. నాకైతే ఏం బాధ లేదు. మీ బాధ నాకేం బాధ అన్న. ఇప్పుడు మీరేదో పాస్టర్ ఫోన్ చేసి ఎవడ ఆన్సర్ చెప్పలేడు ఏంటి అని మీరు ఎర్రవీగుతున్నారు కదా, అందుకే మీకు ఫోన్ చేశాను. నాకేం బాధ లేదు. ఒక్క నిమిషం, కూల్ కూల్ రిలాక్స్. అసలు ఎవడు ఆన్సర్ చెప్పలేడు ఎవడు అన్నాడు అని ఎప్పుడు అన్నారు మీరు? ఏ వీడియోలో అన్నాను ఒకసారి చెప్పండి నాకు. పోనీ ఆ రెఫరెన్స్ వీడియో ఏదో చూపించండి నాకు, చెప్పండి నేను ఏ వీడియోలో అన్నాను. కాదన్నా ఓ మాట, ఇప్పుడు నీకు ఆ వీడియోస్ అన్ని బ్రో. ఒకటి ఇగో ఒక పాయింట్ చెప్పినప్పుడు ఇప్పటికి మీరు 2 సార్లు ప్రాపగండా చేశారు. ఇంతకు ముందు అన్నానని చెప్పేసి అన్నారు, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కాదు అని చెప్పేసి అని అంటున్నారు. నేను అన్న ఈ 2 పదాలు ఎక్కడ ఉన్నాయి, ఏ వీడియోలో ఉన్నాయి నాకు చూపించు. ఏమని? అదే ఒకటి ఫస్ట్ది అంటే అది ఒప్పుకున్నారు. ఇప్పుడు సెకండ్ది నేను పాస్టర్లతోటి నేను ఛాలెంజ్ చేశాను అని చెప్పేసి ఎక్కడుంది? ఎక్కడన్నాను? అంటే వాళ్ళు ఆన్సర్ చెప్పలేరు అని చెప్పేసి ఎప్పుడు అన్నాను నేను? చూపించమంటారు. ఇప్పుడు మీరు ఏమన్నారు? పాస్టర్ ఫోన్ మాటలు సమాధానం చెప్పలేదు సరిగా ఏదో అని పెట్టారు మీరు. నువ్వు చెప్పలేదని చెప్పాను, చెప్పలేరు అని చెప్పేసి అన్నా నేను. రెండు మరి ఒకటి కాదంటారా? తెలుగు వచ్చా మీకు? తెలుగు వచ్చా? తెలుగు వచ్చన్నా. మరి చెప్పలేదు అనేదానికి చెప్పలేరు అనేదానికి అర్థం తెలీదా? అంటే మీరు ఓన్లీ ఆ పర్టికులర్ గా మీరు ఆపాసం లేదు, ఏ క్వశ్చన్ అయినా కానీ ఎవరు చెప్పలేరు రమ్మన్న దమ్ముంటే అనే ఆ మాట మీరు. సరే ఇప్పుడు ఏంటి మీరు? సరే ఇప్పుడు మీరు నాకు ఆన్సర్ చెప్పడానికి ఫోన్ చేశారా? చెప్పండి. కాదన్నా మీకు ఏదో బైబిల్ డౌట్ ఉన్నాయి కదా ఏంటి అని అడుగుతున్నాను. నా డౌట్ పక్కన పెట్టండి. ఇప్పుడు సరే నాకు కన్విన్సిబుల్ గా లేదు, నేను బయటకు వచ్చాను. ఇప్పుడు మీరు నాకు ఆన్సర్ చెప్తారా? ఏ విషయంలో చెప్తారో చెప్పండి నాకు. మీరు ఇప్పుడు ఆన్సర్ చెప్తారా నాకు బైబిల్లో నుంచి? నేను చెప్పలేదు ఆన్సర్. నాకు చెప్పలేదు ఆన్సర్. నాకు అర్థం కావట్లేదు. అదే అన్న, ఇప్పుడు మీకు అంత ఆవేశంతో కాల్ చేసి అంత ఆవేశంగా మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు మీరు ఫోన్ చేశారు సరే. నేను ఆవేశపడ్డా, నువ్వు ఆవేశపడ్డావు. నేను స్టార్టింగ్ లో మాట అన్నాను, నువ్వు సెక్స్ బుక్ అనలేదు అన్నా అంటే నేను అన్నాను ఎక్కడన్నా చెప్పని ఎర్రవిగిపోతావు నువ్వే. నేను ఎర్రవేయట్లేదు అక్కడ. అర్థమవుతుందా? కొద్దిగా నువ్వు నా మీద నిందే ఇచ్చినప్పుడు నేను కాముగా ఉండాలా? నేను అనకూడనిది నా మీద నిందే ఇచ్చినప్పుడు నేను కాముగా ఉండాలా?
అండ్ అన్నా మీరు స్టార్టింగ్ లో ఎలా మాట్లాడారు మీరు? అండర్స్టాండ్ చేసుకుని నేనేం చేయలేను. మీరు బైబిల్ సెక్స్ బుక్ బూతులు అన్నారు అనలేదు. అంటే మీకు బైబిల్ బూతులు ఏంటి, సెక్స్ బుక్ ఏంటి ఆ ఉద్దేశం అడిగాను అన్న. నేను నేటి ఎప్పుడు చెప్పాను కాలంలోనే బైబిల్లో క్రిస్టియన్ బూతులు ప్రవీణ్ కానీ చెప్పండి. అందరూ నేటి కాలంలో ఇవే బూతులు బైబిల్ ఇవి ఉన్నాయి అవి సరే, ఉన్నాయి అడుగుతున్నారు కదా. మీ డౌట్ ప్రొలాంగ్ కూడా ఏంటని చేయకండి. అది ఇప్పుడు అడిగాను అన్న. తప్పంటావా? ఇప్పుడు ఎందుకు ఫోన్ చేశారు చెప్పండి, నాకు అర్థం కావట్లేదు. అదన్న మీరు యూట్యూబ్ ఛానల్లోని ఫోన్ చేసి అందరినీ ఇలాగా క్వశ్చన్ నేను ఫోన్ అడుగుతున్నారు కదా. చేయలేదు, నేను ఫోన్ చేయలేదు. ఇప్పుడు మీరు ఎలాగ ఫోన్ చేశారో అట్లా వాళ్ళు ఫోన్ చేశారు, నేను ఫోన్ చేయలేదు. సరే అన్న, ఎవరో చేసి అదే మీ డౌట్లు ఏంటి, నేను ఏదో పాస్టర్ ఉన్నాడా అంటే చెప్పిద్దామని ఫోన్ చేశాను. నాకేం తెలియదులే బైబిల్ గురించి. సరే, ఏ పాస్టర్ చెప్పండి, ఏ పాస్టర్ తోటి కలిపియండి, మాట్లాడతాను, సాయంత్రం మాట్లాడతాను. అదే సాయంత్రం నేను అదే అంటున్నాను అన్న. మీరు నాకు అవకాశం మీరేదో అదే ముందు ఇంట్రొడక్షన్ చేసుకోవడం నేర్చుకోండి. అవతల వ్యక్తితో, తెలియని వ్యక్తితో మాట్లాడేటప్పుడు నేను పలానా అని ఇంట్రొడక్షన్ చేయడం నేర్చుకోండి. ఇంట్రడక్షన్ ఏంటి అంటే ఏంటి మీ ఉద్దేశం చెప్పండి అసలు. అదే నేను పలానా వ్యక్తిని నేను పలానా మనిషిని అని చెప్పేసి మాట్లాడండి. అప్పుడు అది బాగుంటది. వచ్చి ఫోన్ చేసి ఏడుంటాను అంటే స్టార్టింగ్ లో ఫోన్ చేయగానే నువ్వు ఎవడివి ఏంటి బైబిల్ అన్నానా అన్న, మీ దేవుడు అన్నా, తర్వాత మీ పేరేంటి అన్నా అని అడిగేపటికి నీకెందుకు మాట్లాడాను. ఇది యూట్యూబ్ లో పెడతాను, అప్పుడు అర్థమైతే జనాలు చెప్తారు ఎవరు ఆవేశంగా మాట్లాడారు, ఎవరు ఆవేశపడలేదు అనేది. అదే అన్న, ఆ యూట్యూబ్ పెట్టుకుంటే కదా 2-3 కాసులు 2-3 చిల్లర డబ్బులు మీకు వస్తాయి. లేదంటే నీకు బతుకులేదు కదా. అవును అదే కదా నీ బతుకు. అవునవును అదే కదా. అవును అదే. మరి అక్కడ పెట్టుకో, నీకు పెట్టుకున్నంత భయపడను. పెట్టుకున్నా అదే నువ్వు ఒకడు కరుణకు చూపిన ఒకరు ఇలా పెట్టుకుంటా కదా. మీ బైబిల్ పొడి చల్లిపోతాయి కదా, మీకు 2-3 కాసులు రావు. మీ అదే కదా. అయితే మీరు సమాజ సేవ చేస్తా ఉన్నారా? అయితే దశంభాగాలు తీసుకోకుండా, కానుకలు తీసుకోకుండా మీరు దేవుని సేవ దేవుడి గురించి మంచి మాట చెప్తున్నా. మీలాగా మనుషులు మోసం చేసి మంచి మాట చెప్పండి. ఒకటి దేవుడిని ఒక మంచి మాట చెప్పండి నాకు. నిన్ను వాళ్ళని పొరుగువాడిని ప్రేమించమన్నాడు దేవుడు. అది ప్రేమించాడా? నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించాడా దేవుడు? దేవుడు ప్రేమించలేదు. ఎక్కడ చూసి చెప్పు బైబిల్. మీరు చెప్పారు ఇప్పుడు. ఇగో మీరు అర్థమవుతుంది. నాకు మీరేమన్నారు? నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించమని దేవుడు చెప్పాడు అని చెప్పేసి అన్నారు కదా. మాట కనబట్ అవ్వకండి. అక్కడ దేవుడు ప్రేమించలేదు అన్నావు కదా. ఎక్కడ ప్రేమించలేదు చెప్పు నాకు ఆ మాట. ఫస్ట్ ఒకటి తర్వాత ఒకటి చూపించండి, నేను చెప్తాను. నేను చూపిస్తాను. ఒక మాట ప్రేమించకుండానే ఆ మాట ఊరగనేసాడు. ఏదో నూరు ఉందని మీలాగా అనేసాడు ఊరగా. అంటే లోకానికి ప్రేమమయుడు అని పేరు ఊరగొచ్చేసిందా బిరుదు ఆయనకి? అంటే ఎవరిని ప్రేమించలేదు. ప్రేమించకండి అంటే సిలువలో ఎవరు ప్రేమించలేదు. సిలువలో కొడుతున్న దొంగను కూడా ప్రేమించలేదు. నువ్వు ఎవరు నాన్న కొట్టినాను కదా నన్ను ఎదిరించాడు. అక్కడ సిలువ వేపించుకున్నప్పుడు ఉమ్మి ఊసినప్పుడు ఊపించకుండా నువ్వెవడన్నా ఉమ్మి ఊసావు, నువ్వెవడన్నా గుద్దేవు అని ప్రేమించకుండానే ఇంకా ఉన్నాడా? ఈ లోకానికి ఎంతో ప్రేమించాడన్నా. ఎంతమంది తగిలితే ఉంటారులే. అందుకే ఊరకల మాట ఏదైనా మాట అన్నప్పుడు చెప్తాను. ఇప్పుడు మీరు ఇది అన్నారు కదా, చెప్పు కాదు. ఇందులో మాట డైవర్స్ అవ్వమాక. ఒప్పుకోవా? అసలు ఒప్పుకోను కానీ నేను అసలు ఒప్పుకోను. ఒప్పుకోవా? నిన్ను వాళ్ళని పొరుగు అని ప్రేమించమన్నాడు దేవుడు. సిలువలో ప్రేమించలేదు. ఏంటి ఆన్సర్ చెప్తున్నా విన్ను. ఆవేశపడక నువ్వు మాట కన్వర్ట్ అయిపోతున్నావు. అది నాకు ఆవేశం వచ్చింది. కన్వర్ట్ అవ్వకూడదు. ఇప్పటికే 3-4 సార్లు డైవర్ట్ జంప్ చేశారు. నేను ఎక్కడ జంప్ అవ్వలేదు. నేను దీనికే స్టిక్ అయ్యాను. నేను చెప్తాను వినండి. సరే అన్న, జంప్ దీని గురించి మాట్లాడదాం. నిన్ను వాళ్ళని పొరుగు అని ప్రేమించ దాని గురించి మాట్లాడదాం. కూల్ గా మాట్లాడాను. ఇప్పుడు మీరు ప్రేమించలేదు అన్నారు కదా, చెప్పండి. వినరా మీరు? వింటే చెప్పండి. మరి ఎందుకు ఆవేశపడతా అన్నారు? ఆగండి కొంచెం. ఇప్పుడు సరే 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 చెప్పండి వింటాను. అయ్యో అయితే ఇప్పుడు సిలువలో ఇలా సిలువ మోసాడు, కొట్టినా ఏమనలేదు, ఉమ్మేసినా ఏమనలేదు. సో అది ప్రేమ అని చెప్పేసి మీరు అంటున్నారు కదా. నేనేమంటానంటే దాన్ని, ఇప్పుడు నన్ను ఒక 10 మంది వచ్చి నన్ను కొట్టడానికి వచ్చారు, నాకు చేత కాక నేను గమ్మున ఉన్నాను. ఆ కోణంలో చూస్తాను నేను. ఏ కోణంలో? ఇప్పుడు మీరు చెప్పారు ఏమని, ఆయన ప్రేమిస్తున్నాడు అని చెప్పేసి మీరు చెప్పారు కదా. అంటే కొట్టిన దాన్ని కూడా చెంప మీద కొట్టినా, ములకేయటం పెట్టినా, ఉమ్మేసినా, సిలువేసినా ఏమి అనలేదు, క్షమించమని చెప్పేసి అన్నాడు అని చెప్పేసి అన్నారు కదా. నేను దాన్ని ఏ కోణంలో చూస్తానంటే, ఆయనకి నిస్సహాయ స్థితిలో ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాడు, అందుకే అలా ఉన్నాడు గమ్మున అని చెప్పేసి నేను అనుకుంటాను. నేను ఈ విధంగా ఆలోచిస్తాను. అని బైబిల్ ఎక్కడ ఉంది అలాగా చూపించడానికి? పోనీ అది బైబిల్లో ఇది ఎలా ఉంది? ఇట్లా సిలువలో ఇట్లా ఆయన దీనికోసం ప్రేమించడానికి సిలువ వేసుకుని చనిపోయాడు అని చెప్పేసి ఎక్కడ ఉంది? అంటే ఆయనకి అక్కడ ఏం చేయలేకపోయాడు, అందుకే సిలువలోని
ఉండిపోయాడు, ఇంకే పని చేయలేకపోయాడు, ఏం చేత కాలేదు ఆయనకి అని మీరు నేను ఆ అంటారు అలాగా, కోణం అంతేనా? నేను ఆ కోణంలో అనుకుంటాను అంటున్నా నేను. అది ఎందుకు ఇప్పుడు అనుకుంటున్నావు అలాగా? మీ దగ్గరికి ఒక 50 మంది వచ్చి మీరు ఒక్కరు కాదు, దొరికారు. మీ నేను కూడా దగ్గరికి ఇలా 50 అనుకోవచ్చా మంది వచ్చి మిమ్మల్ని అన్నా? కొట్టడానికి వచ్చినప్పుడు మీరేం కాదు, చేస్తారు? గమ్మునంటారా? నేను లేకపోతే తిరగబడతారా 50 మంది మీదకి? కాదన్నా, నేను కూడా ఇలా అనుకోవచ్చా? నువ్వు వేరే వాళ్ళ ద్వారా నుంచి పుట్టేవని నేను అనుకోవచ్చు అలాగా? మామూలు ఏంటంటే అనుకుంటాను, తప్పేం లేదు ఏంటేంటేంటి కదా. ఏంటేంటేంటి నువ్వు మళ్ళీ? కూడా నువ్వు కూడా వేరే వాళ్ళ ద్వారా, అంటే మీ నాన్న కాక వేరే వాళ్ళ ద్వారా పుట్టేవని నేను అనుకోవచ్చు, నేను మామూలుగా ఇది అనుకుంటాను. ఏమైంది? ఇది ఇది ప్రూఫ్ ఇది మీ చూపించగలవా బుద్ధి. నువ్వు? ఇది మీ అసలు మీరు క్రిస్టియన్ బుద్ధి ఇది. అస్సలైన బుద్ధి ఇది. ఇట్లాంటి మాటలు. ఇది ప్రేమనా? ఇదేనా ప్రేమ మీరు చూపించేది? ప్రేమ నేను ప్రేమ కాదు కాదన్నా, నీకు పుట్టింది వేరే ఫాదర్ కి. అంత ప్రేమ కాదు. ఆ, నీ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు నువ్వెందుకు అలా అనుకుంటావు? ఏసు గురించి తప్పు మాట్లాడడం మాకు కాదన్నా. ఎలా పడితే తప్పేవాడు నువ్వు అలా మాట్లాడాడు. మాట్లాడకూడదు. తప్పేవాడు మాట్లాడాడు. నేను ఉన్నది మాట్లాడతా ఉంటే తప్పేవాడు మాట్లాడకుండా. నేనేం బుద్ధి తిట్టాను? అలా అనుకోవచ్చా? నేను అన్నాను మామూలుగా అనుకోవచ్చు అవును, అలాగా. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అదే మాట నేను నిన్ను రిటర్న్ అనొచ్చు. అను అను. అర్థమవుతుందా? కానీ నేను అనను. నేను మీలాగా ఇట్లా ఈ క్రిస్టియన్ మైండ్ సెట్ తోటి ఇట్లా ఏమంటారు ఉగ్రవాదం అట్లా మీరు చూపిస్తా ఉంటారు కదా. ఇప్పుడు ఒకటి మేమే ఉగ్రవాదం, అందుకే మేమే అదే ప్రేమించమని చెప్పేసి అదే ఇట్లా జనాల మీదకి కాదన్నా, నెగిటివ్ గా అన్ని చెప్తా ఉంటారు కదా. అదే మేము సువార్త చెప్తా ఉంటే కొట్టిసెల్లి శ్రీరామ్ బొట్టు ఎవరిని పెట్టేసి అంటున్నారు? కొట్టేసి మేమే చేస్తుంది. నేను అదే ఉగ్రవాదం అన్నావు కదా. మీకు పిచ్చా ఏంటి? మీరు నా వీడియో చూసారా లేదా? నేను కాదన్నా, హిందూ అని ఇప్పుడు చెప్పాను ఎక్కడన్నా నేను మీ బాధ హిందూనా? ఏంటి? కాదు, మీ బాధ ఏంటి? నేనేమన్నాను? ఇప్పుడు మీ నాన్న కాక వేరే వాళ్ళు పుట్టాను నా మాట నీకు బాధ వేసింది కదా. ఇప్పుడు నాకు అన్న మాట నాకు బాధ వేసింది అన్న. ఏమన్నాను నేను నువ్వు ఎందుకు ఇందాక? ఆ కోణం అనుకుంటు? మరి నేను కూడా ఈ కోణం అనుకోవచ్చు కదా. తప్పేముంది? నేనేమన్నాను? నేను బైబిల్లో ఉన్నది నువ్వు చెప్తాను. ఆ మాటలు మధ్య డైవర్స్ అవ్వకండి. దాని గురించే మాట్లాడాలి మీరు. ఇప్పుడు మీ నాన్న గురించి ఏదో అన్నావు కదా, మీకు అదే బుద్ధి, నీలో ప్రేమ లేదు అన్నావు కదా. ఇప్పుడు నీకు ఆ మాట అన్న మాట తప్పు వచ్చేసిందా? నీవు కూడా అనుకుంటానా? అనుకున్న మాత్రం తప్పు అయిపోద్దా? అదే నువ్వు అనుకున్నావు కదా, ఆయన చేతకాంతాను కాబట్టి అక్కడ ఏం చేయలేకపోయాడు, సైలెంట్ గా ఉన్నాడు ఇది అన్నావు కదా. మరి నేను కూడా అనుకుంటా, నువ్వు కూడా మీ నాన్న కాదు ఏదో ద్వారా పుట్టేమో అనుకుంటాను అంతే. అనుకోండి. తప్పేలేదు కదా నన్ను. ఓకే, అదే బుద్ధి నిరూపించు. చూపించారు. అర్థమైంది. ఓకే, ఫైన్. అర్థమైంది అన్న, నీ గురించి కూడా నాకు. ఇట్లా ఇగో చూడండి ఆడియన్స్, ప్లీజ్ వినండి. ఇగో ఇట్లాంటి వాళ్ళు క్రిస్టియన్స్. సో ఇలాంటి వాళ్ళని మీరు ప్రేమమయుడు ప్రేమ అని చెప్పేసి ఇలా మాట్లాడుతా ఉన్నారు. బైబిల్ అర్థం చేసుకుని రాదు. ఏదో నోరు ఉంది, ఏదో పట్టు మాట్లాడుతుంది. ఆడియన్స్ మీరు కూడా వినండి. నేను కూడా బైబిల్ అర్థం చేసుకుని రాదు. కూర్చొని సైలెంట్ ఉన్నాడు, కూర్చొని సైలెంట్ కూర్చొని అమ్మ నేనేం చేయలేను, మౌనం ఉంటాను అని